హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం నష్టాలు పెరుగుతూ ఉండడంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ అయిన L&T తన మొత్తం నష్టాల్ని 6,500 కోట్లుగా ప్రకటించింది. ఇందులో మెట్రో భాగం కూడా ఉంది. ఈ భారం నుంచి బయటపడాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని మెట్రో యాజమాన్యం భావిస్తోంది. భాగ్యనగర వాసులకు మెట్రో ఛార్జీల మోత తప్పదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జంట నగరాల పరిధిలో నిత్యం లక్షల్లో జనం మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు. వాయు కాలుష్యం బారి నుంచి తప్పించుకునేందుకు మెజారిటీ నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ పిడుగులాంటి వార్త చెప్పబోతోంది అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గత ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేసరికి మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అయిన L&T 6,500 కోట్ల నష్టాలు ఉన్నట్లుగా ప్రకటించింది. అయితే కరోనా సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని మెట్రో ఛార్జీలు వెంటనే పెంచాలి అంటూ 2022లో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ను కోరింది. దీంతో అప్పటి ప్రభుత్వం FFC ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరగా వారు మెట్రో రైల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2002 కింద ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నిర్మాణ సంస్థ L&T ప్రతిపాదనలు, ప్రయాణికుల అభ్యంతరాలు పరిశీలించిన FFC ఛార్జీల పెంపునకు ఓకే చెప్పింది. కానీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అనూహ్యంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు నో చెప్పింది. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో L&T భారీ నష్టాలు చవిచూస్తున్న వేళ ఛార్జీల పెంపు తప్పేలా కనిపించడం లేదు. అయితే ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు 44% పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కనిష్ట ఛార్జీ 10 రూపాయలు, గరిష్టంగా 60 రూపాయలు ఉన్నాయి. దీనిపై ఎంత పెంచాలి, ఎప్పుడు పెంచాలి, మొదట పెంచి ఆ తర్వాత తగ్గించాలా, ఇలా పలు కోణాల్లో సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే 59తో ఉన్న హాలిడే సేవర్ కార్డు రద్దు చేసింది. మెట్రో కార్డుపై రద్దీ వేళల్లో 10% రాయితీని ఎత్తివేసింది. మెట్రో స్టేషన్లు, మాల్స్ లో రీటైల్ స్పేస్ లీజ్ ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరచుకోవడానికి మెట్రో యాజమాన్యం నిరంతరం ప్రయత్నిస్తున్నా నష్టాలు భరించలేని స్థాయికి చేరాయని అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రయత్నించినా ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఆ తర్వాత క్రమక్రమంగా రాయితీలను తొలగిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి మెట్రో రేట్ల పెంపుపై చర్చ నడుస్తోంది. నష్టాల్లో నడుస్తున్న మెట్రోకు ఛార్జీల పెంపుతో ఊరట లభిస్తుంది అని యాజమాన్యం భావిస్తోంది. ప్రభుత్వం మెట్రో యాజమాన్యం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత భారం కానుంది.